నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. మనం ఇక్కడ చూస్తున్నాం అఖిలేష్ పైల్వాన్. ఒకప్పుడు అఖిలేష్ పైల్వాన్ అంటే బోనాల పండుగ గుర్తొస్తుంది. అఖిలేష్ పైల్వాన్ గురించి మాట్లాడుకుంటే చాలా మంది సెలబ్రిటీలని పిలిచి చాలా హంగామాగా ఆ ఫెస్టివల్ చేయడం కూడా అందరి మనసుల్లో పడిపోయాడు. కానీ ఆయన ఆలోచనలు ఇంత నీచంగా ఉంటాయా అనే విషయం నిన్న జరిగిన ఒక హోటల్ మీద టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. అక్కడ ఈయన యొక్క చీకటి దందా కోణం బయటపడింది. విందు పొందు అలాగే మందు కావాలంటే చలో ఆబెడ్స్. అక్కడ ఫార్చ్యూన్ హోటల్ కోసం యువత పరిగెడుతుంటే అసలు ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి హైదరాబాద్లోని టాస్క్ ఫోర్స్ ఆఫీస్ వాళ్ళు అధికారులు చాలా పక్కడ్బందీగా వ్యూహాత్మకంగా అక్కడ దాడి చేశారు. చాలామంది విఐపికి సంబంధించిన ఫోన్ నంబర్లు ఆ హోటల్ కనుక మనం చూసుకున్నట్లయితే ఆ హోటల్లో 25 రూములు ఉంటే 16 రూమ్లు మన అఖిలేష్ పైల్వాన్ పేరు మీదే బుక్ అయి ఉన్నాయంట. ఎందుకంటే చాలామంది అక్కడ కలకత్తా నుంచి అమ్మాయిల్ని, ముంబై నుంచి అమ్మాయిల్ని తీసుకొచ్చి వాళ్ళకి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. వాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తారనేది కూడా తెలియదు. వాళ్ళ పేరు మీద 16 రూమ్లు బుక్ అయి ఉన్నాయి. అసలు ఆ హోటల్ మొత్తం ఈ దందా కోసమే చేస్తారంట. కానీ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసినప్పుడు 16 రూముల్లో అమ్మాయిలు దొరికారు. అంటే ఇది చాలా పెద్ద నెట్వర్క్. అఖిలేష్ పైల్వాన్ ఏం చేస్తున్నాడంటే హైదరాబాద్లో ఉన్న కొన్ని స్పా సెంటర్లని అలాగే కొన్ని సెలూన్ సెంటర్లని టార్గెట్ చేసుకున్నారు. వీళ్ళంతా ఒక నెట్వర్క్గా ఉంటారంట. వాళ్ళందరూ అక్కడి నుంచి అమ్మాయిల్ని పంపించడం, అక్కడికి వచ్చిన వాళ్ళని ఇటుపక్కకు డైవర్ట్ చేయడం, వీళ్ళంతా కొన్ని స్పా సెంటర్లు, కొన్ని సెలూన్లు, ఇలాగే ఫార్చ్యూన్ హోటల్తో లింక్ చేసి అంటే మొత్తం పైల్వాన్ల పహరాలో సెక్స్ దందా ఆబిడ్స్ అంటే హైదరాబాద్ నడిబొడ్డున హైదరాబాద్లో ఉన్న ఫార్చ్యూన్ హోటల్లో నడుస్తుంది. అక్కడి నుంచి కేవలం సెక్స్కే వీళ్ళు పరిమితం అయ్యారంటే లేదు. అసలు చాలా వీడి దగ్గర ఉన్న ఫోన్ నంబర్లో ఉన్న సమాచారాన్ని కనుక తీసుకున్నట్లయితే జాతీయ, అంతర్జాతీయ అలాగే ఇతర రాష్ట్రాల ఇంటర్ స్టేట్ నెట్వర్క్, సెక్స్కి సంబంధించిన ఫోన్ నంబర్లు కూడా ఇతని ఫోన్లో బయటపడ్డాయంట. హైదరాబాద్లో ఉన్న చాలా సెలూన్ల నిర్వాహకుల నంబర్లు, అలాగే స్పా సెంటర్ల నిర్వాహకుల నంబర్లు, అలాగే జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు కదా, కొంతమంది జూనియర్ ఆర్టిస్టుల నంబర్లతో పాటు తెలుగు ఈ సీరియల్స్లో పనిచేసే కొంతమంది మహిళల ఫోటోలు, వాళ్ళ ఫోన్ నంబర్లు కూడా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే కేవలం వీళ్ళు సెక్స్ దందాకే పరిమితం అయ్యారా, లేకపోతే డ్రగ్స్ వ్యాపారం కూడా చేస్తున్నారా అనే దాని మీద ఆన్లైన్లో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. గతంలో చూసుకున్నట్లయితే స్టీఫెన్ రవీంద్ర చాలా పెద్ద సెక్స్ రాకెట్ గుట్టురట్టు చేశారు. దాదాపుగా 1500 మంది అమ్మాయిల్ని ఆయన విడిపించారు. అంటే ఈ దందా ఇతన్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడైతే పోలీసులు మాట్లాడిన దాన్ని బట్టి తెలిసేది ఏంటంటే వీళ్ళు దాదాపుగా 3000 నుంచి 5000 రూపాయల వరకు డబ్బు వసూలు చేస్తున్నారంట ఒక్కొక్క కస్టమర్ నుంచి. అందులో 35% ఏమో ఆ సెక్స్ వర్కర్కి పోతుంటే మిగతా డబ్బంతా నిర్వాహకుడికి పోతుంది. దీంట్లో కూడా ఈ నెట్వర్క్లో సబ్ బ్రోతల్స్ ఉన్నారు, ఆర్గనైజర్లు ఉన్నారు. వీళ్ళ టెర్మినాలజీ కూడా చాలా దరిద్రంగా ఉందని చెప్పుకోవచ్చు మనం. వీళ్ళంతా ఒక చాలా మాఫియా. అంటే వీళ్ళ మాఫియా కేవలం హైదరాబాద్కే పరిమితమైందా అంటే కాదు. అంటే ఇక్కడ నుంచి ఎక్స్చేంజ్ అవుతూ ఉంటారంట. ఇక్కడ నుంచి కొంతమందిని కలకటా నుంచి ఇక్కడికి రావడం, ఇక్కడ నుంచి కలకటాకి, మళ్ళీ ముంబై నుంచి హైదరాబాద్కు, హైదరాబాద్ అమ్మాయిల్ని ముంబైకి తీసుకెళ్ళడం. అలాగే కొంతమంది వీళ్లకు ఇంటర్నేషనల్ మాఫియాతో కూడా దుబాయ్ లాంటి ప్రదేశాల్లో కూడా దందా చేసుకోవడానికి వీళ్ళు అమ్మాయిల్ని ఒప్పిస్తున్నారంట. ఆ దందా కూడా ఎలా ఉందంటే అమ్మాయికి అంటే ఉద్యోగాలు లేవు, చిన్న ఉద్యోగాలు చేసే అమ్మాయిల్ని వాళ్ళ ట్రాప్లో తీసుకొని అది దుబాయ్లో నీకు ఉద్యోగం కోసం పంపిస్తా, 3 నెలలు అక్కడ ఉండు, నచ్చితేనే అక్కడ ఉండు, లేకపోతే రిటర్న్ రావచ్చు అని వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడి అడ్వాన్స్గా ₹1,00,000 వరకు వాళ్ళకి పే చేస్తున్నారంట. అంటే ఈ అమ్మాయిని అంటే ఇక్కడ నుంచి దుబాయ్కి తీసుకెళ్ళిపోవటం. దుబాయ్ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ 3 నెలల పాటు ఆమె వ్యభిచారం చేసి వాళ్ళకి సంపాదించి పెట్టాలి, లేకపోతే దాన్ని మళ్ళీ ఎక్స్టెన్షన్ చేస్తారు ఆ వీసాని. అంత దారుణంగా జరుగుతున్న అసలు సెన్సేషనల్ అంశాలు వీళ్ళ విచారణలో తేలుతున్నట్టు మనకు అర్థమవుతుంది పోలీసులు అక్కడి నుంచి వస్తున్న సమాచారాన్ని బట్టి. అయితే ఇప్పుడున్న పోలీస్ కమిషనర్ కానీ, ఇప్పుడు మారిన గవర్నమెంట్ కానీ దీనిపైన డ్రగ్స్ పైన అలాగే ఈ సెక్స్ మాఫియా పైన ఉక్కుపాదంతో అణిచివేయాలని చాలామంది నగరంలో చెందిన యూత్ అంతా కోరుకుంటున్నారు. వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించిన అంశం కాబట్టి
పేరెంట్స్ అలాగే కౌన్సిలింగ్ సెంటర్లు అంటే ఈ మధ్య మనం కనుక చూసినట్లయితే కొన్ని హాస్పిటల్స్లో ఉన్న సమాచారాన్ని బట్టి సేకరిస్తే కూడా ఎయిడ్స్ పేషెంట్స్ కూడా బాగా పెరిగిపోతున్నారంట. ఆ విషయం ఎలా తెలుస్తుందంటే కొంతమంది పేషెంట్ వాళ్ళకి తెలియదు, వాళ్ళు ట్రీట్మెంట్ కోసం అక్కడ వెళ్తే ఆసుపత్రికి వెళ్తే వాళ్ళకి చిన్నపాటి సర్జరీ అవసరమైన ఆ సర్జరీ అప్పుడు చేసే టెస్టుల్లో చాలా కేసులు వాళ్ళకు హెచ్ఐవి ఉన్నట్టు బయటపడుతున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. అంటే ఎంతమంది హైదరాబాద్లో హెచ్ఐవి పేషెంట్లు ఉన్నారన్న అంశంపై అంటే విపరీతంగా ఈ కరోనా తర్వాత ఈ సెక్స్ బిజినెస్ కూడా బాగా ఓపెన్గానే పెరిగిందని చాలామంది చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే అఖిలేష్ పైల్వాన్ యొక్క నెట్వర్క్ ఎంతవరకు ఉంది? కేవలం హైదరాబాద్కే పరిమితమైందా? కలకటా, ముంబైతో పాటు దుబాయ్ వరకు విస్తరించిన దాంట్లో ఎవరెవరు ఉన్నారు? ఎంతమంది అమ్మాయిలతో వీళ్ళు ఇప్పటి వరకు చర్చించారు? ఎంతమందిని అంటే రాష్ట్రాన్ని అలాగే దేశాన్ని దాటించడానికి వీళ్ళ ప్లాన్ చేసుకున్నారు? ఆ విషయాలన్నీ పోలీసులు లాగుతున్నారు. అయితే తీగ లాగితే డొంక కదిలినట్టు చాలా పెద్ద సమాచారం, పెద్ద స్కామే బయటపడనుందని పోలీసులు చెప్తున్నారు.